రాత్రి శేషవాహనంపై చిద్విలాసంగా పురవీధులలో విహరించిన శ్రీవారు. చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 2 లక్షల కూలీలకు పని కల్పించేందుకు డ్వామాపీడి కూర్మనాథరావు పుంగనూరు మండల పర్యటనలో వెల్లడి. పుంగనూరు పట్టణ బీజేపీ నూతన కమిటీ మంగళవారం ఏకగ్రీవ ఎన్నిక. పుంగనూరు పట్టణంలోని కోనటి వద్ద వెలసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజున ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో కమనీయంగా కన్నుల పండుగగా నిర్వహించారు. వేకోజామునే మూల విరాట్లకు అభిషేకాలు, అలంకరణలు, విశేష పూజల్ని వైఖానస ఆగమ శాస్త్ర రీత్యా వేద పండితులచే నిర్వహించారు. వేద పండితులచే వేద మంత్రోచ్చారణలతో హోమ పూజాది కార్యక్రమాలని వేద పండితులు నిర్వహించారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, కార్యదర్శులు వెంకటముని, జగదీష్ నాయుడు, నరేంద్ర రెడ్డిలు సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో పట్టణ పార్టీ అధ్యక్షుడుగా తుంగ కృష్ణమూర్తిని, ప్రధాన కార్యదర్శులుగా నౌషాద్ మరియు ప్రసాద్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు తుంగ కృష్ణమూర్తి మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి నూతన కమిటీ కట్టుబడి ఉందని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లి ప్రజలు పార్టీకి మద్దతు తెలిపేలాగా ప్రయత్నిస్తామని వారు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అయూబ్ ఖాన్, రాష్ట్ర కౌన్సిలర్ సభ్యుడు రాజారెడ్డి, రూరల్ అధ్యక్షుడు హేమంత్ కుమార్, బీజేపీ నాయకులు రాజారెడ్డి, పురుషోత్తం, మణి, భక్తవసరం, చెంగంరాజు, శ్రీనివాసులు, నారాయణ స్వామి, సుబ్బరావు, పిల్లాయ్, వినాయక, శేఖర్ తదితర కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. స్కీమ్స్ వల్ల ప్రజలందరికీ కూడా సౌకర్యాలు వస్తా ఉంది. ఈ రోజు గవర్నమెంట్ రెవెన్యూలో 2 రకాలు ఇన్కమ్ ట్యాక్స్. ఒకటి ప్రధానమంత్రి గ్రామీణ స్కీమ్ లో కడితే పూర్తి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ కడితే 30% స్టేట్ గవర్నమెంట్ షేర్ చేసుకుంటుంది. కాబట్టి ప్రధానమంత్రి యొక్క ఆలోచన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెరగాల, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనే విషయంలో డిమానిటైజేషన్ స్కీమ్లో ప్రధానమంత్రి కిసాన్ యోజన పెట్టడానికి కారణం అది. అదేవిధంగా 7.5% చెప్పడం జరిగింది. కాబట్టి డిమానిటైజేషన్లో ప్రజలకు చాలా సౌకర్యాలు వస్తాయి. రాను ఇప్పుడు ప్రపంచంలో అంతా కూడా డిమానిటైజ్ చేసిన విషయాన్ని కోరడం జరిగింది. ఈవెన్ IMF, వరల్డ్ బ్యాంకు అందరూ కూడా, ఎందుకంటే ఎకానమీగా డెవలప్ అవుతుంది. ఆ విధంగా ఆయన పెట్టిన స్కీముల్ని మనం కిందకి రావాలంటే ఆయన ఏం చేస్తాడు రోజు. ఇప్పటివరకు దగ్గర 56 స్కీములు ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత 30 నెలల్లో
3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఆయన ఒక రోజు రెస్ట్ తీసుకుని పరిపాలన చేస్తున్నాడు. మనం ఆ స్కీమ్ కింద పోవాలంటే గ్రామీణ కమిటీల వరకు పోవాలి. గ్రామీణ కమిటీకి పోయే విధంగా కోరాలని నేను జిల్లా పార్టీని అందరూ కోరుతున్నాను. ఆయన స్కీమ్ ఏదైతే ప్రధానమంత్రి గారు ఎన్డీఏలో పెట్టిన స్కీమ్ మనం ప్రాపిగేట్ చేయాలి. వాళ్ళు పెన్షన్ ఏమి లేదు, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. మనం ప్రాపిగేట్ చేస్తే ఆటోమేటిక్ బీజేపీ గుర్తింపు వస్తుంది. ఇప్పటికీ కిసాన్ ఫసల్ బీమా పథకం అనేది మంచి బీమా పథకం, రైతులకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండే బీమా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా జన్ధన్ స్కీమ్ అకౌంట్లో బ్యాలెన్స్ వాళ్ళకి లోన్స్ రావడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ లోన్ తీసుకుంటూ ఉన్నారు. ఇన్సూరెన్స్ కవరేజ్ 12 రూపాయలకి సంవత్సరం పొడుగున 2 లక్షల రూపాయలు, 330 రూపాయలు నేషనల్ డెత్కి ఈ మారే స్కీములు ప్రవేశపెట్టి వీటినంతా ప్రాపిగేట్ చేసేవారు మండల కమిటీ, గ్రామ కమిటీ. కాబట్టి మీరందరూ కూడా గ్రామ వార్డు అధ్యక్షుడు, టౌన్ కమిటీలో ఉన్నారు, జిల్లా నాయకులు ఉన్నారు. కానీ మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేసే పరిపాలనలో ఉండే కొత్త స్కీమ్లు అన్నీ కూడా చంద్రబాబు ప్రవేశపెట్టాలని నేను పుంగనూరు పట్టణంలో ఎస్డీఐపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు న్యాయవాది షేక్ జవహర్ బాషా మాట్లాడారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ సీట్లను ముస్లింలకు కేటాయించకుండా మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 9% జనాభా ఉన్న ముస్లింలకు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారి సంక్షేమానికి కృషి చేయడం లేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో కమిటీలు ముస్లింల స్థితిగతులపై రిపోర్టులు ఇచ్చినా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వారి సంక్షేమానికి ఏ పార్టీ ప్రభుత్వాలు కృషి చేయలేదని, టీడీపీ ప్రభుత్వంలోని కేబినెట్ లో స్థానం కల్పించలేదని, దీంతో సీఎంకు ముస్లింలపై ఎలాంటి ప్రేమ ఉందో నిరూపితమవుతూ ఉందని వ్యాఖ్యానించారు. పునూరు పట్టణంలోని 16వ వార్డులో మంగళవారం పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ నాయకులు వి శేఖర్ శర్మ, మన్సూర్ రాయల్ ఓటర్లను అభ్యర్థించారు. దీపా నిమిషం రా, దీపా అట్లా నిలబడుకోవట్లే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 16వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రచారానికి మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేమిరెడ్డి పట్టాభిరెడ్డి గారు పోటీ ఉన్నారు. ఈయనకు ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయర్స్ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వేమూరి పట్టాభిరామిరెడ్డి గారిని గెలిపించాలని మరియు తెలుగుదేశం పార్టీ తరఫున మా గౌరవనీయులు ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు గారి సలహాల మేరకు ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించండి, ప్రతి ఒక్క సంక్షేమ పదాలు కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పుంగనూరు పట్టణంలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తంబరపల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రెడ్డప్ప, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎండమల్లి శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు 9వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్లు శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్సీగా పట్టభద్రులు దీనికి కంటెస్ట్ చేసినాడు. ఇంతకుముందు కూడా మనం ఆయన సపోర్ట్ చేసినాము. చాలా ఉద్యమకారుడు, చాలా చిన్న స్థాయి నుంచి మంచి స్థాయికి వచ్చినాడు. ఎవరికి నిస్వార్థపరంగా పనిచేసినాడు. ఆయన ఉద్యోగం చేసినప్పుడు కూడా అట్లే సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా బీద స్టేజ్లో నుంచి వచ్చేవాళ్ళు. కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తులు వీళ్ళైతే. అదే ఇంకొక అపోజిషన్లో నిలిచిన వాళ్ళు అయితే కార్పొరేట్ లెవెల్లో కంటెస్ట్ చేస్తారు. వాళ్ళకి కష్టాలు తెలుగు, నష్టాలు తెలుగు. ఏ రకంగా డబ్బులు పెట్టి, ఏ రకంగా ఉన్న పాఠశాలలు కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా పిల్లలు మా స్కూల్లో చేర్పించుకునే దిశగా ప్రయత్నం చేసేటట్టు ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్లు చూస్తేనే మనకు అట్లా అనిపించేటట్టు ఉంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించి, అందరూ చదువుకున్న వాళ్ళు, అన్ని కష్టాలు నష్టాలు తెలిసిన వాళ్ళు ఆలోచించి
మేము కూడా నిర్ణయం తీసుకోవడం ఏమంటే శ్రీనివాసరెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఆయన కింద స్థాయి నుంచి వచ్చి అందరికీ మంచిగా సపోర్టివ్గా ఉన్నాడు. యూనియన్లతో యూనియన్ లీడర్గా ఉద్యమ నాయకుడిగా బాగా పనిచేశాడు. సుబ్రహ్మణ్యం గారు కూడా అన్ని రకాలుగా చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. అలాంటి వాళ్ళను తీసుకుంటే ఉపాధ్యాయులకు కానీ ఎడ్యుకేషన్ పట్టభద్రులు కానీ వాళ్ళు ఎమ్మెల్సీలో కానీ అడిగి వాళ్ళ వాడి వినిపించడానికి వాళ్ళు చెప్పేది కొంచెం వీళ్ళకి ఉన్న కష్టాలు గురించి మాట్లాడే వ్యక్తులుగా మంచి వ్యక్తులు అవుతారని మేము అనుకుంటూ వాళ్ళందరూ కూడా మనమందరూ కూడా సపోర్ట్ చేసి ఆ పోలింగ్ రోజు అందరూ బూతుల దగ్గర ఉండి ఆ ఎలక్షన్ అయిపోయినాక అక్కడే ఉండి అందరి దగ్గర చేయించాలని కోరుకుంటున్నాం. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా పట్టభద్రుల తరపున ఎమ్మెల్సీగా ఎన్నుకుపోయే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పట్టభద్రుల ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మండలిలో వారి తరపున మాట్లాడడానికి ఒక అభ్యర్థిని మన మండలికి పంపించాలనే ఉద్దేశంతో రాజ్యాంగం ఈ అవకాశం కల్పించింది. సాధారణంగా అయితే పట్టభద్రుల తరపున నిరుద్యోగులు కానీ వారి సమస్యలు కానీ చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇది. సాధారణంగా పార్టీలు ఇటువంటి వాటిలో జోక్యం చేసుకోవడం తక్కువ. కానీ ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా పార్టీలు జోక్యం చేసుకొని వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ అభ్యర్థులు ప్రకటించారు. కానీ మా పార్టీ పట్టభద్రుల తరపున మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు. ఎవరైనా ఉద్యమకారులు ఉంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు మన 3 జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా ఎండపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉద్యమ నాయకుడు. ఆయన ఎన్నో రోజులుగా పట్టభద్రుల తరపున పోరాటం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి నాయకుడికి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు. పట్టభద్రుల తరపున పోరాటం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ప్రతి ఒక్క చోటు కూడా. అలాంటి వ్యక్తి పట్టభద్రుల తరపున ప్రాతినిధ్యం వహిస్తే అందరూ కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే గారు రామచంద్రారెడ్డి గారు, మన ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు, ద్వారకనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రత్యక్షంగా వచ్చి మనమంతా కూడా ఆయన సపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మన పట్టణంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా మన ఎండపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు ఇచ్చి తప్పనిసరిగా అతన్ని గెలిపించాలని కోరుకుంటున్నారు. ఈ నెల సభకు నమస్కారం. ఈ నెల 9వ తేదీ జరుగు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పట్టభద్రుల తరఫున శ్రీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఉపాధ్యాయుల తరఫున బిటప్ బాలసుబ్రహ్మణ్యం సార్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళు గతంలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. వీళ్ళు అనుభవజ్ఞులు. మన పట్టభద్రులకు కానీ ఉపాధ్యాయులకు కానీ తమ న్యాయమైన కోరికల కోసం పోరాటం చేసడానికి ఎప్పుడూ ముందుంటారు. వీరిని ఎన్నుకునేదానికి మన నాయకులైనటువంటి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారు, అలాగే పెద్దలు ద్వారకనాథ్ రెడ్డి గారు, వీరందరూ కూడా మనం వాళ్ళ యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనకిచ్చిన పిలుపు మేరకు మనమందరూ కూడా ఐకమత్యంగా 9వ తేదీ జరిగే ఎన్నికల్లో వీళ్ళిద్దరికీ మనం మద్దతు తెలిపి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఒక్కొక్కరు కనీసం ఒక 20-30 మంది పట్టభద్రులను కూడా కలిసి, కొంతమంది వీళ్ళైతే శ్రీనివాసరెడ్డి గారి బాలసుబ్రహ్మణ్యం గారి కొంతమంది నేరులో కలవలేకపోయినారు. ఆ కలవలేకపోయిన కొరతను తీర్చేందుకు మనమందరూ కూడా మన యొక్క నాయకులు ఇచ్చిన పిలుపుని వాళ్ళకి తెలియజేసి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మనమందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా మేమందరికీ తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, పెద్దలు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన చిత్తూరు జిల్లాలోనే వీళ్ళు మన ఎమ్మెల్సీ అభ్యర్థులు శ్రీనివాసరెడ్డి గారికి మరి సుబ్రహ్మణ్యం గారికి ఇద్దరికి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా వీళ్ళు కోరడం జరిగింది. వీళ్ళ ఆదేశం మేరకే పుంగనూరు పట్టణంలో మనమంతా మన కౌన్సిలర్స్ అయితే ఇవి, మన పార్టీ నాయకులు అయితే ఇవి, ఇక్కడ ఉన్న పుంగనూరు పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనము 3 ఏళ్ల క్రితం బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇదే ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి అందరికీ చెవులో పువ్వు పెట్టి ఈ 3 ఏళ్ళని పాలనకు కొనసాగించారు. వీళ్ళ పాలనలో
ఎవరు ప్రశ్నించకూడదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ చరిత్రలో ఎప్పుడు ఇతరులకు లేని విధంగా టీడీపీ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే స్వయాన ముఖ్యమంత్రి గారు టీచర్స్ మద్దతు కావాలని కోరుతారు. మన మున్సిపల్ మినిస్టర్ అయితే నారాయణ గారు వాళ్ళు విద్యాసంస్థలో కూర్చొని ఎవరైతే గ్రాడ్యుయేషన్స్ ఉన్నారో వాళ్ళ అందరినీ పిలిపించి ఓట్లు అడగడం జరుగుతోంది. స్వయాన ముఖ్యమంత్రి మంత్రులే ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘిస్తామంటే ప్రజలు చూస్తూ ఉన్నారనుకుంటున్నారు. కానీ మన కోసం పోరాడే నాయకుల కోసం, సమర్థమైన నాయకుల కోసం ఈ సమయంలో మనం ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి అందరికీ పుంగనూరు పట్టణ ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొదట ప్రాధాన్యత ఓటిచ్చి శ్రీనివాస రెడ్డి గారికి మరి సుబ్రహ్మణ్యం గారికి మొదటి ఓటు ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మా గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆదేశాలతో మన పుంగనూరు పట్టణ మున్సిపల్ పరిధిలో ఉన్న నాయకులందరూ గోరఖనాథ్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఇచ్చేసినారు. 9వ తేదీ జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్కు మన శ్రీనివాస రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ తరఫున మద్దతు ప్రకటించినాము. పుంగనూరు పట్టణ ప్రజలందరూ పోయినసారి కూడా మనము మోసపోయి వీళ్ళు వాళ్ళకి ఓటు వేసినాము. ఈసారి దయవంచి మన వైఎస్ఆర్సీపీ మద్దతు తెలుపుతున్న శ్రీనివాస రెడ్డి గారికి మన టౌన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఎమ్మెల్యే గారి తరఫున, మన పుంగనూరు కౌన్సిల్ తరఫున, మన పుంగనూరు పట్టణ ప్రజల తరఫున విజ్ఞప్తి. మండల కేంద్రమైన చౌడేపల్లిలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నెమల్లి శ్రీనివాసరెడ్డి, విటపు బాలసుబ్రహ్మణ్యంల తరఫున విద్యార్థి నాయకుడు కళ్యాణ్ భరత్ ప్రచారం నిర్వహించారు. ప్రియతమ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆదేశాల మేరకు, రాజంపేట ఎంపీ గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఎండపల్లి శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నిలబడుతున్నటువంటి విటపు బాలసుబ్రహ్మణ్యం గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఓటేసి ఉద్యమకారులు ఇద్దరు ఉద్యమకారులు అయినటువంటి వాళ్ళని అత్యున్నత మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ కళ్యాణ్ భరత్. ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం 25 మద్య దుకాణాలను మూసివేయించినట్లు పుంగనూరు ఎక్సైజ్ శాఖ అధికారైన ఎస్ఐ శ్రావణ్ తేజ్ ఎస్ఆర్టీవీ తెలిపారు. సార్ మీరు అటువైపు వెళ్ళిపోండి సార్, సుబ్రయ్య ఇట్లా వచ్చేది సార్, కొద్దిగా బ్యాక్ ఓకే సార్. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా సిఏ గారి ఆదేశం మేరకు, పుంగనూరు సిఆర్ గారి ఆదేశం మేరకు పుంగనూరు పట్టణం సంబంధించి మరియు పుంగనూరుకు సంబంధించిన మా అసోసియేషన్ పరిధిలో 6 మండలాలకు సంబంధించిన 25 షాపులు గాను వైన్ షాపులు ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు మూవేయడం జరుగుతుంది. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని ఎక్కడైనా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా లేదా ఎక్కడైనా మద్యం అమ్మకాలు జరిగినా కూడా మాకు మా డిపార్ట్మెంట్కి తెలియజేయగలని. పుంగనూరు రూరల్ మండలం ఆరడుగుంట గ్రామంలో శ్రీ సిగుడూరు గంగమ్మ జాతర ఈ రోజు అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించుకున్నారు. అమ్మవారిని సోమవారం రాత్రి గ్రామంలో బ్యాండు మేళాలతో, నృత్యాలతో, బాణసంచా ప్రేరులతో జాతర మారుమ్రోగింది. ఆ తర్వాత అమ్మవారిని గుడిలో ఉంచి పూజలు, జంతువులను ఇవ్వడం జరిగింది. ఈ జాతరలో ఆరడుగుంట గ్రామస్తులే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల వారు ఇందులో పాల్గొని గత ఏడు అమ్మవారికి మొక్కుకున్న విధంగా గిరిగిలతో సరివిండి దీపాలు నెత్తిన ఉంచుకుని స్త్రీ వేషధారణ అమ్మవారికి మొక్కుబడులు చెల్లించి అమ్మవారి శాంతి కోసం జంతుబలులు ఇచ్చారు. చిన్న పెద్ద, వృద్ధులు, ఆడవారు అనే తేడా లేకుండా జాతరో జాతర, గంగమ్మ జాతర అంటూ చిందులు త్రొక్కుతూ, ఈలలు వేసి ఎగురుతూ జాతర సంబరాల్ని గొప్పగా జరుపుకున్నారు.
జాతరో జాతరా గంగమ్మ జాతరా అది గంగమ్మ జాతరా జాతరో జాతరా గంగమ్మ జాతరా జాతరో జాతరా గంగమ్మ జాతరా గంగమ్మ జాతరా అది భలే గొప్ప జాతరా గంగమ్మ జాతరా అది భలే గొప్ప జాతరా చూడ సక్కదనము తోటి వేడుకలే జరుగగా చూడ సక్కదనము తోటి వేడుకలే జరుగగా గ్రామ దేవత అయినట్టి గంగమ్మ జాతరా జాతర అదిగో జాతరా జాతరో జాతరా గంగమ్మ జాతరా జాతరో జాతరా గంగమ్మ జాతరా గంగమ్మ జాతరా అది భలే గొప్ప జాతరా గంగమ్మ జాతరా అది భలే గొప్ప జాతరా ఊరువాడ కదలి వచ్చి పూజలనే జరుపగా వాడ కదలి వచ్చి పూజలనే జరుపగా చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా చిన్న పెద్దలంతా కూడి సింధులేసి ఆడగా లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా ఆదిశక్తి అమ్మవారు దీవెనలే ఇవ్వగా జాతర అరరే జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతరా గంగమ్మ జాతరా గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతరా అది భలే గొప్ప జాతరా ధనధనద పుల్లతోని దండోరా మోగగా తన తప్పులతోని దండోరా మోగగా ఆడపడుచులంతా వచ్చి అమ్మనుకుని ఆడగా ఆడపడుచులంతా వచ్చి అమ్మను కొనియాడగా పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా పూజల్లో గంగమ్మ పులకించి పోయగా జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతరా గంగమ్మ జాతరా గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతరా అది భలే గొప్ప జాతరా తీరు తీరు వంటలండి బోనాలే తీయగా తీరు తీరు వంటలన్నీ బోనాలే తీయగా తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా నిండు ముత్తైదువకు గాజులెన్నో వేయగా నిన్ను ముత్తైదువకు గాజులెన్నో వేయగా చల్లనైన గంగమ్మను శరణంటూ మొక్కగా జాతర అదిగో జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతరా గంగమ్మ జాతరా గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతరా అది భలే గొప్ప అరే జాతరా అరే గంగమ్మ జాతరంట కన్నులకు ఇంపుగా గంగమ్మ జాతరంట కన్నులకు ఇంపుగా భక్తులకు ఎనలేని సంతోషం కలిగగా భక్తులకు ఎనలేని సంతోషం కలిగగా అందాల గంగమ్మకు హారతులే ఇవ్వగా అందాల గంగమ్మకు హారతులే ఇవ్వగా పిల్లనెల్లలందరినీ సల్లంగుంచేనుగా జాతర అరే జాతర జాతర
గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర చూడ చక్కదనమ తోటి వేడుకలే జరుగగా చూడ చక్కదనమ తోటి వేడుకలే జరుగగా గ్రామ దేవతైనట్టి గంగమ్మ జాతర జాతర అదిగో జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర అరే 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 గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. పూణేరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలలో రెండో రోజు భాగంగా రాత్రి శేషవాహనంపై చిద్విలాసంగా పురవీధులలో విహరించిన శ్రీవారు. చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 2 లక్షల కూలీలకు పని కల్పించేందుకు డ్వామాపీడి కూర్మనాథరావు పుంగనూరు మండల పర్యటనలో వెల్లడి. పూణేరు పట్టణ బీజేపీ నూతన కమిటీ మంగళవారం ఏకగ్రీవ ఎన్నిక. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.